శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ జననము, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మ మర్మములు, తత్వమును, సందేశమును ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అను గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శ్రీకృష్ణ జనన ఘట్టము మనం చెప్పుకుంటూ ఉన్నామండి. చక్కటి వర్ణన చేస్తారు మాస్టారు. నాటి రాత్రి నుండియే దేవకీ వసుదేవులు ద్వాదశాక్షరి మంత్రమును మంత్రముగా గానము చేయ ఆరంభించిరి. అంటే శ్రావణ పూర్ణిమ నాటి రాత్రి నారద మహర్షి వచ్చి ద్వాదశాక్షరి మంత్రమును ఉపదేశం చేస్తాడండి దేవకీ వసుదేవులిద్దరికీ కూడా. వారికి బాహ్య ప్రపంచ స్మృతి తక్కువగను, హృదయాంతర్గతమైన మంత్రలోకముల స్మృతి ఎక్కువగను భాషించెను. ఆకలి దప్పులు లేవు. భటులు దినమునకు 2 మారులు అధికారులను గొనివచ్చి ద్వారములు తీయించుట, అన్నపానీయాదులను సంసిద్ధపరచుట, గృహమార్జనము, ధూళి దులుపుట, మరలా తాళములు బిగించుట లీలగా ఏవో సంచలనముల వలె మాత్రము ప్రజ్ఞకు దూర సీమల నుండి అనిపించుచుండెను. తలుపులు తెరచిరని కానీ మూసిరని కానీ అభిప్రాయము లేదు. సకాలముగా స్నానాది నిత్య సంస్కారములు అప్రయత్నముగా జరుగుచుండెను. ఒక్కొక్కప్పుడు కొలది క్షణములు బాహ్య ప్రజ్ఞ తోచినప్పుడు స్నానము చేసితిమా లేదా, తిలకము ధరించితిమా లేదా అని సందేహము కలుగుచుండెను. అంటే పూర్తిగా భగవత్ స్మరణలోకి వెళ్ళిపోయారండి వీళ్ళిద్దరూ కూడా. వెంటనే ఒకరినొకరు చూచుకొని అప్రయత్నముగా సర్వము నిర్వర్తింపబడుట గమనించి నవ్వుకొనుచుండిరి. మంత్రదేవతయే స్నానము, వస్త్రము, తిలకధారణము, అతడే జీవిత సర్వస్వమని పూర్వాచార్యులు చేసిన స్తోత్రములకు అంతరార్థములు వారికి స్పష్టపడుచుండెను. వారి అనుభవమున నిత్యము దైవమే స్నానము చేయుచున్నాడు, ధౌత వస్త్రములను ధరించుచున్నాడు, తిలకము దిద్దుకొనుచున్నాడు. దైవమే అన్నపానీయములను సకాలమున స్వీకరించుచున్నాడు. దేహమునకును జీవునకును గల సంబంధమైన మనస్సు సమాధి యందు కరగి జారిపోయెను. కనుక వారికి ఆకలి తెలియదు. అయినను వాసుదేవుడు మంత్రమూర్తి అయి భుజించుచుండును. దప్పిక తెలియదు. దైవమే పానీయమును గ్రోలుచుండును. జిహ్వకును పానీయమునకును దప్పికకును తమకును అంతర్యామి దైవమే. లౌకిక కార్యనిర్వహణములయందు నిమగ్నమైన వానికే ఒక్కొక్కప్పుడు కంటి ఎదుట గల వస్తువులు కనిపింపవు. ఇక మంత్రమైన సమాధిలో అహోరాత్రములు గడుచుచున్న దేవకీ వసుదేవులకు వస్తువులను వ్యక్తులను అస్తిత్వమున ఉందురా? వికల్పములేని వాసుదేవుడొక్కడే అన్ని రూపములతో తిరుగుచుండెను. ఎదుటనున్న లోకము వేరు, వారికి గోచరించు లోకము వేరు. వారికి అహోరాత్రములే వాసుదేవుని పరివారమునందలి ఆది దంపతులుగా గోచరించిరి. అట్లే భూమి, ఆకాశము అదితి కశ్యపులుగా కనిపించి సృష్టిరూపుడైన వాసుదేవుని గూర్చి తపస్సు చేయుచుండిరి. ప్రాతః సంధ్య వినతగా అహస్సు అను సగము శరీరము గల దేవతను అనూరుడుగా ప్రసవించెను. సూర్యుని సుపర్ణుడుగా అండము నుండి వెలుగు రెక్కలతో విప్పారున్నట్లు పొదుగుచుండెను. సాయం సంధ్య కద్రువగా కనిపించెను. పశ్చిమమున దిగిపోవుచున్న రంగుల కిరణములు పుట్టలలో దూరుచున్న పాములుగా భావన కలిగెను. సంధ్యలలో పిట్టల శబ్దములు వేదఘోషలుగా, ఋతువుల ఛందస్సులుగా వినిపించెను. వెలుపల జరుగు జనుల సంభాషణములు అంతర్లీనమైన ప్రాణము నుండి తెగిపోయిన మానసిక ప్రలాపములుగా, శబ్దబ్రహ్మము నుండి విడిపోయిన శబ్ద శవములుగా అనిపించెను. వినిపించుచున్న శబ్దములన్నయూ శబ్దమూర్తి అను సముద్రము నుండి లేచి మరలా పడి మాయమైపోవు తరంగములుగా వినవచ్చెను. వారి మంత్రమయ సమాధిలో సనక సనందాదులు, సప్తఋషులు, మనువులు, సూర్యచంద్రవంశ ప్రభువులు వచ్చిపోవుచుండిరి. నారదాది
దివ్య మునులు గానము చేయుచు నాదమునందు యానము చేయుచుండిరి. దండకమండలువులు జపమాల త్రిశూలము ధరించి బ్రహ్మచారిణి రూపమున వచ్చి శైలపుత్రి దేవకీదేవి నుతుట విభూతి నుంచి పోవుచున్నట్లు అనుదినము దర్శనమిచ్చెను. బాహ్య ప్రజ్ఞ కలిగి వసుదేవుడు తిరిగి చూడగా దేవకి ముఖమున విభూతి అంటి ఉండెను. అంటే అనిపీయటం కాదండి, ఇది జరిగింది. అది అక్కడ అర్థం. విభూతి అంటి ఉందటండి. వాయువులు సప్తమరుత్తులై సూర్యకాంతులు సప్తాశ్వములై దేవకికి తమ స్పర్శను కలిగించెను. బ్రహ్మాండమునందు గాలి కదిలినప్పుడెల్లా దేవకి గర్భమున కదలిక కలుగుచుండెను. సూర్యకాంతులు సోకినప్పుడెల్లా గర్భమందలి శిశువునందు వేడిమి ఎక్కువై తగ్గుచుండెను. ఆకాశమున మేఘములు పరువెత్తినప్పుడెల్లా గర్భమందలి శిశువు కాలు చేతులు కదలించుచుండెను. భరతభూమికి 3 దిక్కుల నుండి సముద్రములలో అలలు లేచినప్పుడెల్లా దేవకి గర్భమున తెరలు తెరలుగా నొప్పులు కలుగుచున్నవి. భరతభూమి యందలి పుణ్య నదుల జలప్రవాహమంతయు ఆమె గర్భస్థ శిశువు దేహనాళములలోని రక్త ప్రసారముగా స్పర్శ జ్ఞానము కలిగించెను. ఇట్లు 7 దినములు అఖండ దీక్షగా వాసుదేవుడు మంత్రమూర్తి అయి వెలుపల లోపల విహరించెను. అష్టమి నాటి రాత్రి దేవకి ప్రసవ వేదన పడుచున్న వార్త విని కంసుడు వచ్చి చూచి కావలివారిని అధికారులను హెచ్చరించి వెడలిపోయెను. భటులు సూర్యాస్తమయానంతరము 2వ జాము ప్రారంభమున అన్నపానీయాదులను గొనివచ్చి పై అధికారులకు కబురంపిరి. వారు వచ్చి తాళములు తీసి ఆహార పదార్థములు లోపలికి పంపిన వెనుక ఆకాశము ఆకస్మికముగా కారుమేఘముతో నిబడీకృతమైనది. చిమ్మ చీకట్లు ముంచుకొని వచ్చినవి. పెద్ద సుడిగాలి వీచి కావలివారి దివిటీలు ఆరిపోయినవి. కన్నుగానని చీకటిలో పై అధికారులు తమ దేహములందలి వస్త్రములు పెనుగాలిచే వస్త్రాపహరణము చేయబడుచుండగా కొంగులు లాగి పట్టుకొని భీతితో భవన ద్వారబంధములు మూసి లాగి నొక్కి పట్టిరి. గాలికి తలుపులు బలిష్టముగా తెరచుకొనుచుండగా తాళము బిగించుట కష్టమయ్యను. ఒకడు తలుపులను లాగి తన్ని పట్టగా ఇంకొకడు చటుక్కున తాళము బిగించెను. తాళపు చెవులు భద్రము చేసుకొని పై అధికారులు తమ భవనములకు ఏగిరి. దేవకి ప్రసవించినచో కబురంపుడని కావలి వారిని హెచ్చరించి వెడలిపోయిరి. వర్షము కడవలతో కృమ్మరించుచున్నట్లు ప్రారంభమయ్యను. వర్షధారలకు ఈదురుగాలికి తట్టుకొనలేక చలికి గడగడ వణకుచున్న కావలివాండ్రు ముంగిలిలో దాగుటకు సాధ్యము కాకపోయెను. కారాగృహమునకు నైరుతి దిశలో కొంత దూరముగా ఉన్న ఉపభవనమునకు ఏగి వారు కిటికీలను బిగించుకొని వేడివేడిగా గరగరగా భోజనములు చేసి మద్యము సేవించి వడలు మరచి నిద్రించిరి. శ్వాస కూడా అందక ఉక్కిరి బిక్కిరిగా కురియుచున్న వర్షములో ఒకడు సూటిగా నడచి వచ్చి ద్వారబంధమును తడవి చూచెను. చూచి నవ్వుకొనెను. అతడు మధువనమున మహిమను చూపి గోవులను గోపకులను నందగోపుని మందలకు తరలించినవాడు. అంటే సనత్కుమారుడండి. కారాగృహము పై అధికారులలో 2 కలిసి పట్టుబట్టి గాలితో పోరాడి తాళము బిగించుటలో ఒకడు గడియ లాగి బిగించెను. ఇంతలో మరి ఒకడు గడియతో సంబంధము లేక దిగువ కొక్కెమునకు తాళము పెట్టెను. అంటే తాళము పెట్టిరి గొళ్ళెము మరచితిరి అన్నట్టుగా ఉంటుందండి. ఆ సామెత ఉంది కదా, తాళము వేసెను గొళ్ళెము మరచెను అని. అట్లా చేశారట. చీకటిలో సర్వము భద్రముగా బిగించితమని అనుకొని వారిరువురు ఎప్పుడో తమ నివాసములకు పోయి సుఖనిద్రలో ఉండిరి. వచ్చి చూచిన నూతన వ్యక్తి చేతితో గడియను తడవి చూచి చిరునవ్వు నవ్వుకొని నిలబడెను. కొన్ని లిప్తలలో లోపలనున్న వసుదేవునకు ప్రసన్నవదనమైన ఒక మహాకారము దర్శనమిచ్చెను. అది ఆకాశ పాతాళముల నడుమ నిండి ఉండెను. తమతో కూడిన భూగోళము ఆ దివ్యమూర్తి నాభియందు పరిభ్రమించుచున్నది. వక్షస్సున అనంతకోటి తారకలు వివిధ రూపములతో మినుకు మినుకుమనుచుండెను. ఆ ఆకారములలో క్షీరాబ్ది ఆదిశేషుడు, వానిపై ఒక
నీలాకాశ దేహము, దాని చుట్టూను పరివేష్టించి సుపర్ణుడు విశ్వక్సేనుడు మిలమిలా మెరసిపోవుచుండిరి. నాభియందు కమలాసనుడైన బ్రహ్మ, హారముల వంటి తారామండలముల నడుమ లక్ష్మియు, హిరణ్మయమైన తేజస్సులతో కోటి సూర్యప్రభాభాసమానులుగా దర్శనమిచ్చిరి. నాభికి దిగువ యక్ష రక్ష పిశాచములు భూతప్రేతములు తిరుగుచుండెను. దిక్కులయందు అనంత విక్రమములైన చతుర్భుజములు, శంఖచక్ర గదా ఖడ్గములు తారకల గుత్తులుగా మిలమిలా మెరసిపోవుచుండెను. నాభియందు పరిభ్రమించుచున్న భూమి గోరూపధారిణి అయి అరచుచుండెను. నాభి కమలమందలి బ్రహ్మయు లలాటమున రుద్రుడును ఆ మొరలు ఆలకించి ఊర్ధ్వదృష్టితో ఆ మహామూర్తికి అంజలి ఘటించిరి. అతడు మందస్మితము చేసెను, అధరము మధురముగా స్పందించెను. నన్ను గొనిపోయి వ్రజఘోషమున నందుని భార్య వద్ద పరుండబెట్టుము, ఆమె ప్రక్కలోనున్న స్త్రీ శిశువును గొనిరమ్ము అను పలుకులు అప్రయత్నముగా తన కంఠము నుండి వెలువడుట గమనించి వసుదేవుడు ఉలిక్కిపడెను. ఇంతలో దేవకి కెవ్వున కేక పెట్టెను. ఆమె ఒక పురుష శిశువును ప్రసవించెను. ఆ శిశువు భూపతనమైన క్షణముననే వసుదేవుడు చూచుచున్న మహాకారము సూక్ష్మరూపమై శిశువు దేహభాగములపై ముద్రింపబడి శుభలక్షణముల రూపమున నిలిచిపోయెను. వెంటనే శిశువు ఉలిక్కి పడినట్లు కెవ్వున కేకపెట్టి కాలు చేతులు కదలించెను. వెలుపల వేచి ఉన్న వ్యక్తి మెల్లగా గడియ తీసి తలుపు తెరచెను. లోనికేగి శిశువునకు బొడ్డు కోసెను. ఆకాశమున మేఘములు మాయమై తారకలు తళతళ మెరయుచుండెను. నడిమి మింటపై అర్ధచంద్రుడు ఉదయించెను. పెనుగాలులు సమసిపోయి ప్రకృతి ప్రశాంతమయ్యను. వసుదేవుడు శిశువునకు దేవకిచే స్తన్యమిప్పించెను. ఒక తట్టలో మెత్తని గుడ్డలు అమర్చి శిశువు నుంచి మరలా శిశువు పైనను కంఠము వరకును వస్త్రమును కప్పెను. తట్టనెత్తుకొని మారు పలుకక బయలుదేరెను. యమున రేవున శతగోపుడు నావను సిద్ధముగా నుంచి అందు కూర్చుండి తెలియకయే కునికెను. శైలపుత్రియే జీవులకు నిద్రను కల్పించు జగన్మాత. ఎవరికి ఎప్పుడు కునుకువచ్చునో ఆమెకు మాత్రమే తెలియను. వర్షములో చీకటిలో నావత్రాటిని తీరమున గుంజకు గట్టిగా బంధించితనని శతకోపుడు తలచెను. అతనికి మెలకువ వచ్చుసరికి నావ నదిలో ప్రయాణము చేసి 2 క్రోశముల దూరమున మధువనము దగ్గర గట్టుపైనున్న రాతికి కొట్టుకొనెను. శతగోపుడు ఉలిక్కిపడి లేచి మధువనమున రేవున తేలెను. వసుదేవుని వెనక కనుపింపకుండా నడచి వచ్చుచున్న సనత్కుమారుడు యమున ఒడ్డున స్నానార్థమై నిలిచెను. వసుదేవుడు సమాధి స్థిమితలోచనుడై ఊర్ధ్వదృష్టితో యమునకు అడ్డుగా నడచిపోయెను. ఈవలి ఒడ్డున యమున లోనికి దిగుటయు ఆవలి ఒడ్డెక్కుటయు వానికి తెలియదు. నది దాటిన వెనుక కొంచెము బాహ్యస్మృతి కలిగి వెనుదిరిగి చూచెను. వర్షమునకు కొండల నుండి ప్రవహించిన సెలయేళ్ల నీరు నిండి యమున గట్టులకు ఎగతట్టి పరవళ్ళు త్రొక్కుచుండెను. మరలా వసుదేవుడు సమాధి స్థితిలో నడిచిపోగా ఒక కాలిబాట ఒక డొంకలోనికి మలపు తిరిగెను. ఇరుపార్శ్వముల యందు కానుగులు నేరేడు చెట్లు గుబురులుగా పెరగి ఉండెను. నడుమ నడుమ రక్కసిలు బ్రహ్మజముడు పొదలు దట్టమయ్యను. 1-2 త్రాచులు దారికడ్డముగా దాటిపోయినవి. ఆకస్మికముగా మేఘములు క్రమ్మి కుంభవృష్టి కృంభరించెను. వసుదేవునిపై శిశువుపై ఒక్క చినుకైనా పడలేదు. వారి వెనుక ఒక పెద్ద 7 తలల త్రాచు తన పడగలను విప్పి గొడుగుగా పట్టి తోకపై ప్రాకిపోవుచుండెను. దాని పడగల మణుల కాంతులకు ఎదుట దారి కొంచెము ఏర్పడుచుండెను. మెరపు మెరసినప్పుడెల్లా మరికొంత దారి కనిపించుచుండగా వసుదేవుడు సాగిపోయెను. వర్షమాగెను, మొబ్బులు విచ్చుకొనెను, చంద్రుడు మాటుపడెను. డొంకకు ఇరుదెసలా పొదలలో భరద్వాజ పక్షులు కూయిచుండెను. డొంక మలుపు తిరిగి ఒక పల్లెలో మాయమయ్యెను. విశాలమైన గోశాలలు కనిపించెను. గోవులు నిలబడి నెమరవైచుచూ చూచుచుండెను. గోవుల కన్నులు గవ్వల వలె విప్పారి
చీకటులలో తళుక్కుమనుచుండెను. ఆ కన్నులలో తారామండలములు ప్రతిబింబించుచుండగా తలలూపినప్పుడెల్లా మెడలలోని గంటలు మ్రోగుచుండెను. వసుదేవుడు ఇంకను ముందునకు సాగిపోయెను. ఒక పెద్ద ముంగిలి పెండెపు తలుపు తెరచి ఉండెను. లోనికి ప్రవేశింపగా ముంగిలిలో చిన్న కొండల వలె గోధుమ గడ్డితో పేనిన పుర్రులుండెను. ఆవు పేడతో అలికిన పెద్ద అరుగుల ఇంటిలోనికి వసుదేవుడు సూటిగా నడచిపోయెను. ఒక పురిటిల్లు కనిపించెను. శయ్యపై యశోద కాబోలు నిద్రించుచుండెను. ఆమె ప్రక్కలో ఒక స్త్రీ శిశువు ఉండెను. గ్రామము మొత్తము గాఢ నిద్రలో మునిగి ఉండిరి. వసుదేవుడు తట్టదింపి బాలకుని శయ్యపై ఉంచెను. బాలికను తట్టలో నిలిపి వస్త్రము కప్పెను. సత్వరముగా వెనుతిరిగి వచ్చెను. అతనికి అంతవరకే బాహ్యస్మృతి పనిచేసినది. మరలా సమాధిమగ్నుడయ్యను. తెలివి కలిగి చూచుసరికి బాలికతో కారాగృహమున ఉండెను. దారి వెంట తాను నడచెనో లేదో కూడా జ్ఞప్తి లేదు. దేవకి ఆ స్త్రీ శిశువును ఎత్తుకొని ద్వారము కవాటము దగ్గరగా నొక్కెను. వెలుపల చీకటిలో వేచియున్న సనత్కుమారుడు తలుపు లాగి నిశ్శబ్దముగా గడియ బిగించి వెడలిపోయెను. ఇంతవరకు ఈ ఎపిసోడ్లో చెప్పారండి. స్వస్తి వాసుదేవా.